వేడి నీళ్ళు రెడీ చేసి పెట్టానండి. ఏంటి సార్ ఏమైంది? ఏమా వస్తుంటే సడన్గా బండి అయిపోయింది. ఏమైంది చూడ. అబ్బో ఏ బండి జాగ్రత్తగా డీల్ చేయి, ఎందుకంటే ఆ బండి నా కొడుకుతో సమానం. సరే సార్. సార్ మీరు కొంతసేపు అక్కడ కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. వంశీ అన్న ఏమైందన్నా? వంశీ అన్న ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏం చెప్పమంటారు గణేష్, నేను ఎక్కువ కాలం బతకనురా. వంశీ అన్న అప్పులు చేసావేంటి అలా మాట్లాడుతున్నావు?
ఏం చెప్పమంటావురా గణేష్? అప్పు చేసిన దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ నాకు వచ్చిన కష్టానికి ఎక్స్పైరీ డేటే లేదురా. దానికున్న ఒకే ఒక మార్కు నా చావురా, నా చావురా, నా చావురా. అబ్బా ఏడవడం మానేసి ముందు ఏమైందో సరిగ్గా చెప్పన్నా. అదే నా భార్య నీకు తెలుసుగా. అవును తెలుసు, వదిన చాలా మంచిది, తను నీలాగా కాదు. నాకు ఒకసారి బిర్యానీ కూడా వండి పంపించింది. అదే నా భార్య బిర్యానీ లక్ష్యం కలిపి నన్ను చంపాలని చూస్తుంది. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? సీతాకోక చిలుకలా ఉండే నా భార్య గబ్బిలంలోకి తయారవడానికి కారణం వాడారా? ఆ వాడు ఎవడన్నా? నా బామ్మర్దేరా. బామ్మర్దా? ఇదంతా కాదన్నా, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు. చిలగా గోరింకల్లాగా ఉండే మేము 3 నెలల దాకా బాగానే ఉన్నావురా. ఓకే. ఒకరోజు పెళ్ళి చాలా కాలం అవుతుంది కదా, నా భార్య మీద పెత్తనం చెల్లాద్దాం చూశాను అంతే. అప్పుడు ఏమే మొగుడు లేవగానే కాఫీయో టీయో ఇవ్వాలని తెలీదా? పాత టైర్లకు పంచర్లు వేసుకునే మొఖం దానా అని అన్నాను సార్. అక్కడ తాగలా, ఒకరోజు బాగా తాగొచ్చి నా భార్యతో, ఒసేయ్ ఈరోజు నేను బాగా తాగొచ్చాను, ఇదిగో కోడిని తెచ్చాను, దాని పీక కోసి బొచ్చు బీకి ముక్కలు కొట్టి ఉప్పు కారం నూనె వేసి బాగా ఏపుకురా, మొగుడిగా ఇది నా ఆర్డర్ అని అన్నాను సార్. తర్వాత ఏమైంది? తర్వాత కూడా అంతటితో ఆగలా. మళ్ళీ ఏం చేసావన్నా? మొగుడు లేవగానే కాఫీయో టీయో ఇవ్వాలని చెప్పిన ఎదవ నేనే కదా. అవును. పాపం తను తప్పు లేకుండా ఉదయాన్నే లేవగానే కాఫీ తీసుకొని ఇచ్చింది. మొగుడనే గర్వంతో కాఫీ బాగుండా కూడా బాగలేదని చెప్పి దాని మొఖాన్ని ఇసురు కొట్టాను. ఇంకందారా ఆ రోజు నుండి చంద్రముఖి దానులు ఆవించినట్టుగా చుట్టుపట్టుకొని ప్రతిరోజు పిచ్చగొడ్డుడు పెడుతుందిరా. ఆ దెబ్బతో జుట్టు ఊడిపోయి గుండు చేపించుకొని తిరుగుతున్నారా. అయ్యో. అదే టైంలో నా బామర్దిగాడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నా భార్య నా బామర్దిగాడికి జరిగింది మొత్తం చెప్పింది అనుకుంటా. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమని? అక్క ఇలాంటి రాక్షస మొగుడుతో నీకొద్దు, చంపేద్దాం, నీ మొగుడు చంపేద్దాం అలా ప్లాన్ వేసుకునే సమయానికి నన్ను చూసి మాట మార్చేశారా. ఆ రోజు నుంచి నా భార్య నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. అదృష్టం బాగుండే బతికి బయటపడ్డారా. ఈ అదృష్టం ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదురా. ఖచ్చితంగా నా భార్య చేతిలో నా చావుకు అనుభవరా. అయ్యో అన్నా ఊరుకు, అలా ఏం ఉండదులే అన్నా, వదిలేం చేయదు నిన్ను. ఏడవకన్నా, అలా ఏం జరగదు, ఏడవకు. వంశీ అన్న ఏడవద్దన్నా, అలా ఏం జరగదు, ఊరుకో అన్నా. వదిలితో వచ్చి నేను మాట్లాడతాను, కానీ నువ్వు మాత్రం ఏడవకు. గణేషు, సార్ బండి రిపేర్ అయ్యాక ఫోన్ చెయ్యి, నేను వెళ్తున్నాను. ఓకే సార్. ఒకరోజు మొగుడు లేవగానే కాఫీయో టీయో ఇవ్వాలని తెలీదా? పాత టైర్లకు పంచర్లు వేసుకునే మొఖం దానా. నీళ్ళు తాగండి. మొగుడనే గర్వంతో కాఫీ బాగుండా కూడా బాగలేదని చెప్పి దాని మొఖాన్ని ఇసురు కొట్టాను. ఆ రోజు నుంచి నా భార్య నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాను. ఖచ్చితంగా నా భార్య చేతిలో నా చావుకు అనుభవరా. తాగరా, తాగు. పురుగుల మందు కలిపిన నీళ్ళురా, తాగు, తాగు. ఏమైందండి? ఏమైంది? భయపడుతున్నారేంటి? నీళ్ళు తాగండి. నేను తాగుతాను కానీ నువ్వు వెళ్ళు. ఏమైందండి? ఎందుకు అలా భయపడుతున్నారు? ఏమైంది?
ఏ భయం లేదు, ఏం లేదు. అది అది ఆఫీస్లో కొంచెం వర్క్ టెన్షను. నేను తాగుతాలే, నువ్వు వెళ్ళు. చావరా, అమ్మో, చావు. అమ్మో, నన్ను టార్చర్ వద్దే, పెట్టావు కదరా, వద్దే, చావు. వద్దే, వద్దే, చావు. వద్దే, చంపుతారా వద్దే, నిన్ను? వద్దే. వామ్మో. ఏమైందండి? ఏమైంది? ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదండి, మీరేం తినకుండా నిద్రపోయారు కదా, అలసిపోయి ఉంటారని కాలు నొక్కుతున్నా. వద్దు, నువ్వు వేడే పడుకో, నేను కింద పడుకుంటాను. వద్దులేండి, మీరు కింద పడుకోవటం వద్దు, 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 వద్దు. నువ్వే పడుకో. ఏంటి సార్, కొత్త బండిలాగా రై రై అని ఎగిరేవాళ్ళు బోరుకొచ్చిన బండిలాగా సైలెంట్ అయిపోయారు? ఏమైంది? ఏం లేదు గణేష్, బండి రిపేర్ అయిందా? లేదు సార్, రిపేర్ అవ్వగానే నేను కాల్ చేస్తాను, సరేనా? సరే గణేష్, అయిపోయినాక కాల్ చెయ్యి. ఓకే సార్, అవగానే కాల్ చేస్తాను. అక్క నా మాటిను, ఇలాంటి వాడితో నీకు వద్దు. ఏసేయ్ నువ్వు చెప్తా. నేను అవసరమైతే నేను ఒక మంచి సంబంధం చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను, అన్ని మాత్రం వేసేయి. అలా చేయటం తప్పు తమ్ముడు. ఏంటక్క తప్పు? అన్ని నిన్ను బాధలు పెట్టాడు, అవన్నీ ఒకసారి గుర్తెచ్చుకో. అయినా సరే నాకు ఎందుకో తప్పు అనిపిస్తుందిరా. తప్పనప్పుడు తప్పు చేయడం తప్పు కాదక్క. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇదంతా కాదక్క, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. బావని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో చూడబెట్టి కుక్కలకేసి పారేద్దాం. అదేంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు? లేకపోతే అక్క ఒక పెద్ద డ్రమ్ము తెస్తా, ముక్కలు ముక్కలుగా నరికేసి అందులో సిమెంట్ వేసేద్దాం. ఎవరికి అనుమానం రాదు. దొరకం అసలు, నువ్వు నా మాటిను. లేకపోతే అక్క ఒక మంచి ప్లేస్కి టూర్కి తీసుకెళ్దాం, ఒక పెద్ద కొండెక్కిచ్చేసి ఢమాలం కింద దోసేద్దాం, అంతే. ఓరి బామ్మడిది, నన్ను చంపడానికి ఇన్ని ప్లాన్లు ఎత్తున్నావురా నువ్వు? అమ్మో. ఇదంతా కాదక్క, ఇంకా ఈజీగా సింపుల్గా చంపేయాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి తమ్ముడు ఇది? ఇదొక పాయిజన్ బాటిల్. సాయంత్రం అన్నంలో కలిపిచ్చావు అనుకో, గంటలో గాలిలో కలిసిపోతాడు. చచ్చిపోతాడా? మరి పోలీసులకి మనం చంపినట్టు తెలిసిపోతుంది కదరా. అక్క నువ్వు అప్పుడే ఎలా చంపాలని ఆలోచిస్తున్నావు కదా, నేనున్నాను అక్క దానికి. ఈ బాటిల్లో గొప్పతనం ఏంటో చెప్పనా? మనం అన్నంలో కలుపుతాం, పెడతాం, కానీ ఒక గంటలో అది హార్ట్ అటాక్లా మారి దాని పవర్ ఏం చూపించదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం ప్లెయిన్గా వచ్చింది. వేసే నువ్వు, నేనున్నా. అవునా తమ్ముడు? అవునక్క. ఏమండి, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. ఏరా ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. ఆనందినరా? లేదు పనుంది. అక్క ఏమండి, అన్నం తినండి, అన్నం తినండి.
అన్నం తినండి. అన్నం వద్దు, నాకు వద్దు, నాకు అన్నం వద్దమ్మా. వద్దు లక్ష్మి, వద్దు లక్ష్మి, వద్దు లక్ష్మి, నీకు దండం పెడతా లక్ష్మి, నన్ను చంపొద్దు లక్ష్మి, నన్ను చంపొద్దు. ఏం మాట్లాడుతున్నారండి? నేను మిమ్మల్ని చంపటం ఏంటండి? లేదు, ఆ అన్నంలో విషం ఉంది. ఆ అన్నం నాకు పెట్టి నన్ను చంపాలని చూస్తున్నావు నువ్వు. విషయం అన్నామా? విషయం ఎక్కడ కలిపానండి? నేను టార్చపెట్టిన సంగతి మీ తమ్ముడు చెప్పావు నాకు తెలుసు. దాని తర్వాత వాడు నువ్వు కలిసి నన్ను చంపుతామని ప్లాన్ వేసుకున్న సంగతి నేను వినేశాను. అందుకే ఈ అన్నంలో విషయం కలిపి నన్ను చంపాలని చూస్తున్నావు నువ్వు. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. అన్నంలో ఏ విషయం నేను కలపలేదండి. నేను నమ్మను లక్ష్మి, నేను నమ్మను. అయ్యో నిజమండి, అందులో ఏ విషయం కలపలేదండి. నన్ను నమ్మండి. లేదు లక్ష్మి, ఇది విషయం కలిపిన అన్నమే. నువ్వు మీ తమ్ముడు కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. అయ్యో, నా మాట వినండి, ఇందులో విషయం లేదు. నేను నమ్మను లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి, నిన్ను ఎప్పుడు బాధ పెట్టు లక్ష్మి, నేను ఎప్పుడు బాధ పెట్టను, నీకు దండం పెడతా లక్ష్మి, కాబట్టి నేను కాళ్ళు పెట్టుకుంటా లక్ష్మి, నన్ను తప్పదు లక్ష్మి. ఏమండి, ఏంటండి మీరు చేసే పని? ఇందులో విషయం ఉందా? సరే చూడండి. చూడండి, నేనేం చనిపోయానా? చెప్పండి, చెప్పండి. అయితే అందులో ఏ విషయం కలపలేదుగా. నేను ఎందుకండి మీరు తినే అన్నంలో విషం కలుపుతాను? మనిషి జన్మ ఎత్తిన వారు తన భర్తని తన భార్య చంపుకుంటుందా చెప్పండి? నువ్వు మీ తమ్ముడు కలిసి నన్ను చంపాలనుకున్నారుగా. అవును, కరెక్టే. ప్లాన్ వేసింది తమ్ముడు కానీ నేను కాదుగా. అంటే ఈ అన్నంలో విషయం లేదంటావా? అయ్యో, ఏమండి, నేను ఒక మాట చెప్పమంటారా? మిమ్మల్ని చంపాలనుకుంటే టార్చర్ చేసినప్పుడే మిమ్మల్ని చంపేసేదాన్నండి. కానీ మీరు నా భర్త అండి. భర్త అంటే దేవునితో సమానం. ఏమండి, మీకు ఎవరు చెప్పారో ఏం చెప్పారో తెలియదు కానీ ఇన్ని రోజులు మిమ్మల్ని నేను చంపుతానని భయపడుతున్నారా? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? లక్ష్మి, ఏమండి, నిన్ను అపార్థం చేస్తున్నా లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి, నన్ను క్షమించు. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? నేనే మీతో తప్పుగా ప్రవర్తించుంటే మీరే నన్ను క్షమించండి. లేదు లక్ష్మి, నేను ఎంతో బాధ పెట్టాను లక్ష్మి, ఇంకెప్పుడు బాధ పెట్టాను లక్ష్మి, మనం సంతోషంగా ఉందాం లక్ష్మి. సరేనండి. హలో సార్, నేను గణేష్ని. చెప్పు గణేష్. ఏం లేదు సార్, మీ బండి రిపేర్ అయిపోయింది. నన్ను తీసుకురమ్మంటారా, మీరు వస్తారా? నేనే వస్తా గణేష్. సరే, ఓకే సార్, వచ్చేయండి. అమ్మా లక్ష్మి, బండి రిపేర్ అయిపోయిందంట, థియేటర్లో సినిమా వచ్చింది, వెళ్దామా? మీ ఇష్టమే నా ఇష్టం అండి. మీకు ఎప్పుడైనా నేను ఎదురు చెప్పానా? అయితే రెడీ లక్ష్మి, వెళ్దాం. సరేనండి. ఇప్పుడు జరిగిన కథలో భార్య మంచిది కాబట్టి భర్త కోపాన్ని తన ప్రేమతో గెలుచుకుంది. కానీ బయట ప్రపంచంలో కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు సైకో శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారు. పెళ్లి చూపుల్లోనే అమ్మాయికి అబ్బాయిని, అబ్బాయికి అమ్మాయిని చూపిస్తారు. మీకు నచ్చకపోతే అప్పుడే రిజెక్ట్ చేసేయచ్చు.
అలా కాకుండా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులకు భయపడి తల వంచుకొని పెళ్లి దాకా వచ్చి పెళ్లి చేసుకుని చివరికి భార్య భర్తనైనా చంపేస్తుంది, లేదా భర్త భార్యనైనా చంపేస్తున్నాడు. ఈ సృష్టిలో ఏ సృష్టినైనా సృష్టించగలం, కానీ ఒక్కసారి పోయిన ప్రాణాన్ని తిరిగి సృష్టించడం అసాధ్యం. భార్యాభర్తలు ఒక సమస్య వస్తే పరిష్కరించుకోవాలి, అంతేకాని భర్తకు భార్య సమస్యగా మారిందని లేదా భార్యకు భర్త సమస్యగా మారాడని చంపేసుకోకూడదు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ ఈగో పక్కన పెట్టుకొని భర్త భార్యతో అయినా లేదా భార్య భర్తతో అయినా ప్రేమగా మాట్లాడితే మీ మధ్య ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయి. అలా కాకుండా మీలో మీరే ఏదేదో ఊహించుకొని తెలియని వ్యసనాలకి బానిసలైపోయి మిమ్మల్ని మీరే చంపుకోవడం క్షమించరాని నేరం. ఇక నుంచైనా భార్యాభర్తలు ప్రేమను పంచుకోండి. పగ అనే పాయిజన్ని పెంచుకోకండి. ఈ పగ అనే పాయిజన్ ఒక జీవితాన్ని సమాధి చేయడమే కాదు, మన కుటుంబాన్ని కూడా తీరని మచ్చ తీసుకొస్తుంది.